అడుగుల్లో వెలుగునిచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజలు ఉన్న చోటుకే కాదు, ప్రజలు గుర్తిరగని చోట కూడా వెళ్ళే నాయకుడు పవన్ కళ్యాణ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చెప్పుకోబోతున్న కథ సాధారణ రాజకీయ కథ కాదు. ఇది ఒక నాయకుడు గుండె ఎంత నిండుగా ఉంటుందో చూపించే నిజమైన సంఘటన. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు అడవుల్లో మారుమూల గ్రామంలోకి వెళ్ళారు. ఇది మామూలు గ్రామం కాదు. రోడ్లు లేవు, చీకటి మిగిలిన ఊరు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్నా ఈ గ్రామం ముఖం మీద ఎప్పుడు కరెంటు వెలుగు పడలేదు. ఆ గ్రామస్తుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? రాత్రిపూట చిన్న పిల్లలు చదువుకోలేకపోతున్నారు, పెద్దవాళ్ళు ట్యాక్స్ లైట్ మీద బతికారు. చీకట్లో జంతువుల భయం, ఉదయం బయటికి వెళ్లే దారి చూడలేని పరిస్థితి అని ఆ గ్రామస్తులు తమ బాధను చెప్పుకున్నారు ఆయనకి. అది విన్న వెంటనే పవన్ కళ్యాణ్ గారు షాక్ అయ్యారు. మనం ఏ యుగంలో ఉన్నాం, ఇంకా ఇక్కడ కరెంట్ లేదా అంటూ చాలా బాధపడ్డారు ఆయన. అక్కడే ఆగలేదు. అడవిలో నిలబడి పవన్ కళ్యాణ్ గారు వెంటనే అక్కడ అధికారులతో మాట్లాడారు. ఫీల్డ్ అధికారులు, విద్యుత్ శాఖ, స్థానిక సిబ్బంది అందరినీ ఒకే మాటతో రంగంలోకి దించారు. ఈ గ్రామం మీద వెలుగు పడాలి, అంతే. వెంటనే పని ప్రారంభించనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఆయన. ఒకప్పుడు చీకటి తప్ప మరేం లేని ఆ గ్రామంలో మొదటిసారి బల్బు వెలిగిన క్షణం వచ్చింది. పిల్లలు ఆశ్చర్యంతో పరిగెత్తారు, పెద్దవాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. అడవిలో మొదటిసారి వెలుగు కనిపించింది. ఆ గ్రామస్తులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్నాళ్ళుగా మేము ప్రభుత్వాలు చూసాం, నాయకులు వచ్చారు పోయారు, కానీ చీకటి మాత్రం మమ్మల్ని వీడిపోలేదు. పవన్ అన్న గారు వచ్చి మాకు వెలుగునిచ్చారని గ్రామస్తుల మాటల్లో చెప్పలేని ఆనందం నిండి ఉంది. ఇదండి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం. ఎన్నికల ముందు కాదు, కెమెరా లేని చోట పబ్లిసిటీ కోసం కాదు, మనుషులు బాధ చూసి స్పందించే నాయకుడు పవన్ కళ్యాణ్. ప్రజల సమస్యలు తమ సమస్యలకు భావించే హృదయం అడవిలోకి వెళ్లి చీకట్లో ఉన్న వారి జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ది అమరావతి వాయిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి నిజమైన నాయకత్వ కథలను మీ ముందుకు తీసుకురాబోతున్నా అమరావతి వాయిస్, మీ జర్నలిస్ట్ శ్రీనివాస్.